గుడ్ మార్నింగ్. తెలుగు రాష్ట్ర ప్రజలకు, మిత్రులకు, ఎన్జిఓలకు ఒక చిన్న సందేశాన్ని ఇస్తున్నాను. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సామాజిక కార్యకర్త. ఈ యొక్క రిపబ్లిక్ డే సందర్భంగా సోషల్ జస్టిస్, పొల్యూషన్, హైదరాబాదులోని నగరంలోని సమస్యలు, ఎలక్షన్లు, పౌరుల బాధ్యతలు, హక్కులు, ఉపాధి, ఉద్యోగములు, రాజకీయ నాయకులు ఉపన్యాసాలు, హామీలు, ఎలక్షన్లు, అవినీతి లేని ఎలక్షన్, పర్యావరణం కాపాడే ప్రయత్నం జిహెచ్ఎంసీ చేస్తుంది. అది ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులను సేకరించి రీసైక్లింగ్ చేసే ప్రయత్నం జిహెచ్ఎంసీ చేస్తూ ఉన్నది. అదే ప్రజలు కూడా పర్యావరణం కాపాడాలి. ముఖ్యంగా ఎన్జిఓ మిత్రులైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు ప్రజల ఆరోగ్యం కాపాడాలని, అదేవిధంగా బీద ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు అందించాలని, అదేవిధంగా ముఖ్యంగా జీవించే హక్కు రైతులకు ఉండాలని, రైతులు అధైర్యపడవద్దు, అదేవిధంగా జీవించాలి, ఆత్మహత్య లేని రాష్ట్రం కావాలి అని కోరుకుంటూ ఉన్నాం. అవినీతి చేయని ఉద్యోగస్తులు ఉండాలి అని కోరుచున్నాం. రెవెన్యూ, జస్టిస్, రైతులకు న్యాయం చేయాలి. ప్రజాపాలన వచ్చినది, ఎన్నో మార్పులు వచ్చినవి, మార్పులను ఆహ్వానించాలి. ఇట్లు మీలో ఒక సామాన్యుడు, సామాజిక కార్యకర్త వై చెన్నకేశ్వరరెడ్డి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదంతా కూడా వ్యూవర్స్కు సందేశకంగా మీరు మీ యొక్క విధి ధర్మాన్ని ఎన్జిఓ మిత్రులందరూ చేయాలని, అవేర్నెస్లు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ రాబోయే జిహెచ్ఎంసీ సెలక్షన్లో అవినీతి లేని పాలనను, అవినీతి ఉండకుండా ఉద్యోగస్తుల్లో కానీ, రాజకీయాల్లో కానీ, కార్పొరేటర్లో కానీ, రకరకాలైనటువంటి వాళ్ళ వ్యక్తుల్లో అవినీతి లేకుండా, ఓట్లకు డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేసినప్పుడు వాళ్ళు అవినీతి చేయరు. ఎందుకంటే మనం విచ్చలవిడిగా చూస్తున్నాం. అడ్డం వచ్చినట్లు, ఇష్టం వచ్చినట్లు పర్మిషన్ ఇవ్వడం, రకరకాల ప్రాబ్లమ్స్, నీళ్ళు ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందేశాన్ని నేను వ్యక్తిగతంగా ఇవ్వడం లేదు, సమాజ శ్రేయస్సు ఇస్తున్నాను కాబట్టి దీన్ని ప్రతి వారు అర్థం చేసుకుంటారని కోరుకుంటూ ఇందరితో విరమిస్తున్నాను. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.